యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. చదవండి బ్రదర్, గట్టిగా చదవండి. మీ దృష్టికి కీడుని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి చదవబడిన ఈ వాక్య లేఖన భాగంలో నుంచి కూడి వచ్చిన మనందరితో ప్రభువు మాట్లాడలాగిన ఒకసారి అందరం రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలము చదవబడిన ఈ వాక్య లేఖన భాగాన్ని గమనిస్తే నాయకుడైన యెహోషువ ఇశ్రాయేలీయులతోనూ ఇశ్రాయేలీయుల యొక్క పెద్దలతోనూ వారి యొక్క సర్వ సమాజముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు నడిపించబడ్డారు. మోషే కాలము తీరిన తర్వాత యెహోషువను దేవుడు నాయకుడిగా నియమించాడు. యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ కూడా వాగ్దాన దేశంలోనికి చేర్చబడ్డారు. యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన మీదట యెహోషువ వారి వారి గోత్రాలను పిలువనంపించి వారికి రావాల్సినటువంటి భూభాగాన్ని వారికి చక్కగా న్యాయముగా పంచి ఇచ్చి పంపించేశాడు. వాళ్ళను పంపుతూ చెప్తాడు, జాగ్రత్త, 430 ఏండ్లు ఐగుప్తీల క్రింద నలిగిపోయినటువంటి వాళ్ళము. దేవుడు కనికరించి మనల్ని ప్రేమించి అందులో నుంచి విడిపించి వాగ్దాన దేశంలోనికి మనల్ని నడిపించి ఉన్నాడు. కాబట్టి ఈ ఇంత గొప్ప కార్యం చేసిన దేవదేవుణ్ణి మీరన్నిటికీ మరచిపోకుండా పదే పదే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 సంవత్సరాల మన యొక్క కనాను యాత్రలో ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను తలంచుకుంటూ మన ఎదుట ఆయన సాగిపోతూ మనల్ని నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నమ్మకముగా కృతజ్ఞత కలిగి బ్రతకండి అని వారికి చెప్పి పంపించాడు. ఇశ్రాయేలీయులు వెళ్ళారు. సంతోషంగా వారి వారి గోత్రాలకు వచ్చిన ఆ భూభాగాన్ని పంచుకొని అక్కడ ఇళ్ళు కట్టుకొని చక్కగా జీవించడం ప్రారంభించారు. కొద్ది దినములు గడిచిన తర్వాత ఇశ్రాయేలీయులలో మార్పు వచ్చేసింది. అప్పటి వరకు జీవము కలిగిన దేవాది దేవుడైన యెహోవాను సేవిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఆ స్థానంలో మరొకరి నుంచి వారిని సేవించడము, దేవుని బిడ్డలారా, వారిని సేవించడము వాళ్ళు మొదలు పెట్టారు. అప్పుడు ఆ విషయము ఇశ్రాయేలీయులకు నడిపించేటువంటి మళ్ళీ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ విషయము యెహోషువ చెవిన పడింది. చాలా బాధపడ్డాడు. యెహోషువ చాలా బాధపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కార్యాలు చేసిన జీవము కలిగిన
దేవాది దేవుడైన యెహోవాను ఇశ్రాయేలీయులు మరిచిపోయారే, ఆ స్థానంలో మరెవరినో ఉంచేశారు, వారిని సేవిస్తున్నారు అని యెహోషువ చాలా బాధపడి, ఇంకేం కదిలించబాక, యెహోషువ చాలా బాధపడి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులను వారి పెద్దలందరినీ పిలువనంపించి వారితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, నేను చెప్పాను కదా మీతో, మిమ్మల్ని 40 సంవత్సరాలు నడిపించినటువంటి దేవాది దేవుడు, అర్థమైందా? కనానులో ఐగుప్తు దేశమును విడిచి ప్రారంభించినటువంటి యాత్రలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు, మీ తల్లిదండ్రులు కానీ మీ రక్త సంబంధులు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇంత మంచి దేశాన్ని మీకు అప్పగిస్తే ఈ రోజున మీ పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయినాయి అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు. తప్పు చేశారు కదా, మౌనంగా ఉన్నారు. అప్పుడు యెహోషువ చాలాసేపు అడిగాడు, కారణం ఏంటి? జీవము కలిగిన దేవుడు మీకు ఏం తక్కువ చేశాడు? ఏం చేస్తే మీరు ఇలా ప్రవర్తించారు? సమాధానం రావట్లేదు, మూర్ఖత్వముతో ఉన్నారు. ఇక యెహోషువ వీళ్ళు ఏం మాట్లాడేటట్టు లేరని ఆయనే మాట్లాడాడు. సరే, ఇంతవరకు వచ్చింది కాబట్టి మీరు ఎవరిని సేవిస్తారో వారిని సేవించుకోండి, మీ ఇష్టం, నాకు మీకు సంబంధం లేదు. ఇక నాకు మీతో సంబంధమే లేదు. అయితే నేను నా ఇంటి వారు మాత్రము యేసయ్యను మాత్రమే సేవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని సేవిస్తానంటున్నారు? యేసయ్యను మాత్రమే సేవిస్తాము, మరి ఎవరిని కూడా మేము సేవించము. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. నాయకుడైన యెహోషువ ఎందుకు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? ఇశ్రాయేలీయులందరూ వారు తప్పిపోయారు. జీవము కలిగిన దేవాది దేవుడు ఉండవలసిన స్థానంలో వీళ్ళని తీసుకుని వచ్చి వారి పద్ధతుల్లో, వారి ఆచారాల్లో బహుభయంకరంగా సేవిస్తుంటే యెహోషువ ఒక్కడు మాత్రమే, నేను నా ఇంటి వారు యేసయ్యను తప్ప మరి ఎవరిని ఎందుకు సేవించను అని అంటున్నాడంటే, దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. జీవము కలిగిన దేవాది దేవుడైన యెహోవాను సేవిస్తే అతని కుటుంబము లేదా అతని కుటుంబ వ్యవస్థ ఎంతగా ఆశీర్వదించబడతాదో, ఎటువంటి విధానంలో అతని కుటుంబము ఉంటుందో అతడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబ క్షేమము కొరకు, తన కుటుంబ అభివృద్ధి కొరకు, తన కుటుంబ వ్యవస్థ నెమ్మదిగా సంతోషంగా ఉండాలని చెప్పి దేవుని బిడ్డలారా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము. నేను చెప్పలేదు. ఏమంటున్నాడు ఆయన? నేనును నా ఇంటి వారును. ఎందుకమ్మా ఇప్పుడు వచ్చే లాభం? సగం అయిపోయినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు బుద్ధి లేని కన్యకలే. ఒక్క రోజున్న బుద్ధి కలిగిన కన్యకలకి సిద్ధిలో నూనె తెస్తారనుకుంటే ఒక్కరు కూడా తేవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బాగా గమనించండి. యెహోషువ ఎందుకు అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? నేను చెప్పాలి, నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఈ రాత్రి దేవుని బిడ్డలారా ఈ మాట వింటున్నా నీ ఇంటి పరిస్థితి ఏమైందో నాకైతే తెలియదు. నీ ఇంట ఎటువంటి శ్రమలు ఉన్నాయో, ఎటువంటి కష్టాలు ఉన్నాయో, ఎటువంటి శోధనలు ఉన్నాయో, ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో చూస్తే ప్రతి ఇల్లు బయటికి చాలా ఘనంగా కనబడుతుంది, చాలా అద్భుతంగా కనబడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది. కానీ ఆ ఇంటి లోనికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఆ ఇంటి పరిస్థితులు, స్థితిగతులను గమనిస్తే బహుభయంకరమైనటువంటి బాధలతో, వేదనలో,
శ్రమలలో, శోధనలో అనేక ఇండ్లు ఈ రోజున కృంగిపోయి, కృషించిపోయి, కూలిపోతున్నటువంటి పరిస్థితుల్లో చూడ్డానికి ఇళ్ళు మాత్రం బాగున్నాయి, ఇంటి పరిస్థితులు మాత్రము సరిగ్గా లేవు. ఇంట్లో ఉన్న యజమానుని పరిస్థితి బాగలేదు, యజమానురాల యొక్క స్థితిగతి బాగలేదు, పిల్లల యొక్క పరిస్థితులు పాడైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కానీ వెతికినట్లయితే నూటికి దేవుని బిడ్డలారా ఒక 15 లేదా 20 ఇండ్లు మాత్రమే సంతోషంగా ఉన్నాయి, సంతృప్తిగా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. మిగిలిన 80 ఇండ్లు పరిస్థితి ఏంటంటే ప్రతి ఇంట ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన కలుగుతుంది. ఒక మారు నేను విశాఖపట్నంలో వెళ్ళాను. విశాఖపట్నానికి ప్రియులరా, అక్కడ ఆ స్టీల్ ప్లాంట్లు కాదు, హార్బర్లో ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అంటే ఇంచుమించు దానికి అంత పెద్ద అతను క్రిస్టియన్, ప్రభుని అంగీకరించిన వాడు. అతని ఇంటికి మమ్మల్ని ఆహ్వానించారు. పాస్టర్ గారు కాఫీ తాగెళ్తారు రండి అని. ఎందుకంటే వాళ్ళ బావమరిది నాకు బాగా పరిచయం. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళిన క్వార్టర్స్కి వెళ్తే ఇంచుమించు వాళ్ళు ఉన్న ఫ్లాటు 40-45 అంకణాలతో ఉంది, డూప్లెక్స్ ఇల్లు మొత్తం. ఆ ఇంటి డోర్ ఎట్లా ఉందంటే నిలబడుకుని చక్కగా తలదూకోవచ్చు. పాలిష్ తలతలలాడిపోతుంది. నేను అనుకుంటున్నాను ఇంచుమించు 4-5 లక్షలు ఉంటుంది ఆ దారుబంద సింహద్వారం. అది అంత ఘనంగా ఉంది. లోపలికి వెళ్తే అంత గ్రైనేట్, మార్బుల్ కూడా మొత్తం గ్రైనేట్. ఆ సోఫాలో కూర్చుంటే ఒక అడుగు దిగిపోతుంది. లేస్తే ఎట్లా ఉందంటే లేవడానికి కూడా బుద్ధి కలగట్లే. ఎటు చూసినా చాలా చాలా ఖర్చు పెట్టి ఇంటీరియర్ వర్క్ మొత్తం ఎట్లా ఉందంటే చాలా ఘనంగా ఉంది. నేను అనుకుంటున్నాను, బా ఇంద్రభవనం ఉన్నట్టుందండి, ఇక వీళ్ళకి ఇంకేమీ బాధ ఉంటుందిలే అని అనుకుంటూ ఉన్నాను. అంతలోపల ఇంటి యజమానులు కాఫీ తీసుకొచ్చారు, త్రాగుతున్నాను. అంతలోపల ఆఫీసర్ వచ్చాను. నేను అడిగాను, ఏం సరే ఎలా ఉన్నారంటే, బ్రదర్ మిమ్మల్ని చాలా రోజులు కలవాలనుకున్నాను, మీతో కొంచెం మాట్లాడాలని. ఏం చెప్పండి. అప్పుడు కూర్చొని చెప్తున్నాడు, దేవుని బిడ్డల, నాకు ఒకే ఒక కుమారుడు అండి, ఒకే ఒక కుమారుడు. వాడు మాట వినట్లేదు. వాడి స్నేహితులతో కలిసి ఇష్టప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు. వాడి గురించి అసలు బహు బాధగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను పెద్ద శోధన నుంచి నేను తప్పించుకుంటే ఇప్పుడు వీడి వల్ల నేను చాలా బాధపడిపోతున్నానండి. ఆ సిస్టర్ వచ్చి చెప్తారు, ఆ పాస్టర్ గారు, మేము కడుపు నిండుగా అన్నం తిని ఎన్ని రోజులైందో. ఏంటమ్మా, ఆ బిడ్డను బట్టి మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాం. మగపిల్లాడు పుట్టినప్పుడు ఎంత గంతులేసానో ఇప్పుడు అంత వేదనకు గురి అయిపోతున్నా. నా బిడ్డ మారాలండి, ఏం చేస్తారో చేయండి, మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి, మాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, దయచేసి నా బిడ్డ మారాలి, అందుకొరకు మేము ఏం చేయాలో చెప్పండి పాస్టర్ గారు అని అడుగుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్పాను, ఆ ప్రార్థన చేస్తానులేండి సార్ అన్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చూడ్డానికి ఇల్లు ఎలా ఉంది, చాలా ఘనంగా ఉంది, చాలా మంచి మంచి వస్తువులతో చక్కగా అలంకరించున్నారు, ఆకర్షణీయంగా ఉంది. కానీ ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే, కడుపు నిండగా వాళ్ళు కోరుకున్నవి తినచ్చు, కానీ తినడానికి మనస్సు లేదు, ఆకలి కావట్లేదు. ఎందుకంటే మానసికంగా కుమారుని బట్టి నలిగిపోతున్నారు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు 180% ఇళ్లలో మనం చూస్తూ ఉన్నాం. పైకి మంచిగా ఉన్నాను, లోపల దేవుని బిడ్డలారా ఆ ఇంటి పరిస్థితులను బట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నలిగిపోతున్నారు. కన్నీళ్లు విడవని దినము లేకుండా పోతుంది. బాధపడినటువంటి రోజు వాళ్ళ జీవితాల్లో లేకుండా పోతూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఇంకా ఇండ్ల పరిస్థితి అంతేనా? ఆ ఇంటి స్థితిగతులన్నీ అలాగనే కృషించిపోయి నశించిపోయి ఇక పాడైపోవలసిందేనా? లేదు. అందుకే ఈ రాత్రి దేవుని బిడ్డ,
నిన్ను నీ ఇంటిని నా ప్రభు యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. నిన్ను నీ ఇంటి పరిస్థితులను సరిదిద్దాలని, నీ ఇంట ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించి నీ ఇంటిని నీకు ఒక ఆశీర్వాదకరంగా మార్చాలని, నీ ఇంట నువ్వు నెమ్మది పొందాలని, నీ ఇంట నువ్వు సంతృప్తిగా ఉండాలని, ఆనందంగా జీవింప చేయాలని ఈ రాత్రి ప్రభు ఈ ప్రాంతంలో ఈ సువార్త కూటాన్ని ఏర్పాటు చేశాడు. దిగులు పడొద్దు దేవుని బిడ్డ. అయ్యా, నా ఇంట పరిస్థితి ఇది, నా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, నా ఇంట ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నా ఇంట పిల్లల పరిస్థితులు సరిగ్గా లేదు, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ ఇంటిని సరిదిద్దడానికి, నీ ఇంటి పరిస్థితులను మార్చి నీ ఇంటిని నీకే ఆశీర్వాదకరంగా మార్చడానికే యేసయ్య ఈ రాత్రి ఈ సువార్త కూటాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. దయచేసి మనస్సు పెట్టి జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి నీ ఇంటి స్థితిగతులను నేను ప్రకటిస్తున్న నా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేయాలో చెప్పండి సార్. నా ఇంటి వాస్తులు సరిగ్గా లేదా? నా ఇంట్లో ఏ మార్పులు చేయాలి, ఏ చేర్పులు చేయాలి? లేదా మా జీవితాలు నువ్వేమి మార్పు చెందుకోవాల్సిన అవసరం, నువ్వేమి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ మాటలు చక్కగా నీవు గాని ఆలకించితే చాలు, నీ ఇంటి స్థితిగతులను యేసుక్రీస్తు ప్రభువు మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య ఇంట ఏముంది? ఆ ప్రాంతంలో ఎరుకో పట్టణంలో ఉన్న డబ్బంతా ఎక్కడుంది? జక్కయ్య బీరువాలో ఉంది. జక్కయ్య బయట ఉన్నంత వరకు అందరితో తమాషాగా మాట్లాడతాడు, ఆనందంగా విష్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళి పడుకోగానే దేవుని బిడ్డలారా, అతను గుండెల మీదకి వస్తాయి ఆ డబ్బంతా, వచ్చి విలయ తాండం వేస్తాయి, భరతనాట్యం చేస్తాయి. నెమ్మది లేదు. ఎందుకంటే ఆ డబ్బు వలన దేవుని బిడ్డలారా అతనికి నెమ్మది లేదు. ఏడుస్తున్నాయి, ఆ డబ్బు అంతా ఏడుస్తుంది. అన్యాయంగా సంపాదించింది కదా, అర్థమవుతుందా? అటువంటి అటువంటి ఇల్లు జక్కయ్య ఇల్లు. ఒకే ఒక్క రాత్రి కల్లా యేసు ప్రభు ఆ ఇంటిని ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి, ఏం చేశాడు? మార్చేశాడు. ఆ ఇంట ఉన్న కలవరం, ఆ ఇంట ఉన్న శాపగ్రస్తం మొత్తం తొలగించేశాడు. జక్కయ్య ఇల్లు వాస్తులు మార్చలా. ఏం చేశాడు? అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నారో 4 గంటలు ఇచ్చాడు. ఆ తర్వాత సగభాగం కూడా పంచిచ్చేశాడు. అంటే ఆ శాపగ్రస్తాన్ని ఆయన ఏడిపిస్తూ ఆయన గుండెల మీద తొక్కుతున్న వాటన్నిటినీ ఎవరికి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చి క్లియర్ చేసేసుకున్నాడు. యేసు ప్రభు ఆ రాత్రి ఆ ఇంట అడుగు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి గడిచింది. తెల్లవారుతుండగానే జక్కయ్య జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందము. అప్పటి వరకు కోట్ల రూపాయలు జక్కయ్య ఇంట్లో ఉంది, కానీ ఏ రోజు అంత సంతోషం లేదు, అంత ఆనందము లేదు. మరి ఆ రోజు తెల్లవారుతుండగానే అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభుని తన ఇంట చేర్చుకునినందువల్ల, యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించిన రక్షణ జక్కయ్య అతని కుటుంబం వారు పొందినందువల్ల రక్షణలో నుంచి కలిగినటువంటి గొప్ప ఆనందము జక్కయ్య ఇంట ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఏమీ మార్చుకోలేదు, కులాన్ని మతాన్ని ఏమీ మార్చుకోలేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు అంతే. యేసునందు విశ్వాసం ఉంచాడు, ఆయన లోకరక్షకుడని అంగీకరించాడు. ఆయనే సర్వలోకములో ఉన్న సకల మానవాళి యొక్క పాపములను పరిహరించడానికి పరలోకములో నుంచి పంపబడిన దేవుని కుమారుడు ఆయనే అని హృదయమునందు విశ్వసించి ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. అంతే దేవుని బిడ్డలారా, తెల్లవారుతుండగానే జక్కయ్య ఇంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న పరిస్థితులు ఒక్క రాత్రి కల్లా ఏమైపోయినాయంటే మార్చబడిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డ, నా మాటలు నువ్వు అంగీకరించగలిగితే, నేను ప్రకటిస్తున్నటువంటి మాటలను నువ్వు విశ్వసించగలిగితే, ఈ రాత్రి నీ ఇంటి స్థితిగతులను కూడా ప్రభువు మార్చి నీకు నీ కుటుంబానికి గొప్ప
ఆనందము. అది ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయే ఆనందం కాదు, కానీ యేసయ్య మరణము ద్వారా పునరుత్థానము ద్వారా అనుగ్రహించబడిన రక్షణ, ఆ రక్షణలో నుంచి నీకు అనుగ్రహించే గొప్ప ఆనందము. అది ఎంతవరకు ఉంటుందంటే, నువ్వు చనిపోయేంతవరకు ఈ భూమి మీద ఉంటుంది. నీకు డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, పరిస్థితుల్లో ప్రతికూలముగా ఉన్నా సరే, గుండెల్లో మాత్రము ఆనందం మాత్రము తరగదు. ఆ సంతోషము నీలో నుంచి తొలగిపోదు. అయితే అలా జరగాలంటే ఈ రాత్రి మేమేం చేయాలండి? ఏం చేయాలా? యెహోషువ అంటున్నాడు, యేసయ్యను సేవించండి. ఏమంటున్నాడు? యేసు ప్రభుని పూజించండి, యేసు ప్రభుని ఆరాధించండి, యేసు ప్రభుని కొనియాడండి, యేసు ప్రభుని ఘనపరచండి, యేసు ప్రభుని మహిమపరచండి చాలు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? యేసయ్యను సేవించండి చాలు. అంటే ఎన్ని వస్తాయి? ఘనపరచండి, మహిమపరచండి, ఆరాధించండి, ఆయన నామాన్ని హెచ్చించండి, మీ ఇంటి స్థితిగతులన్నీ మార్చేస్తానంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బాగా గమనించాలి. యేసు ప్రభుని ఘనపరచాలన్నా, యేసు ప్రభుని సేవించాలన్నా, యేసు ప్రభును మహిమపరచాలన్నా, యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించాలన్నా ఊరకనే చేయలేరు, కానీ వానిలో ఒక గొప్ప కార్యం జరగాలి. ఆమేన్. ఏంటి ఆ కార్యం? మనకు తెలుసు. యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉంటే ఆయన దగ్గరకు ఒక 10 మంది శాపగ్రస్తమైన కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తులు వచ్చారు. ఆ రోజుల్లో వ్యాధి అంటే ఎవరిని ఇళ్లలో ఉంచుకోరు దేవుని బిడ్డలారా. తీసుకువెళ్ళి వాడిని ఊరి వెలుపట పెట్టేసేవాళ్ళు. ప్రతిరోజు వాళ్ళ బంధువులు ఏం చేసేవాళ్ళంటే, భోజనాన్ని కనీసము పాత్రలో, టిఫిన్ క్యారేజీలు వాటిలో కూడా తీసుకెళ్లేవాళ్ళు కాదు, కానీ ఆకుల్లో చుట్టుకొని పొట్లాలు కట్టి తీసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అవి తినేసి వాటిని ప్రక్కన వేసేసేవాళ్ళు. అంత ఘోరమైనటువంటి వ్యాధి అది. అటువంటి వ్యాధిగ్రస్తులలో, అటువంటి వ్యాధి కలిగిన వారిలో ఓ 10 మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చుంటారు వాళ్ళు? దేనిని బట్టి వచ్చి ఉంటారు? వాళ్ళలో కుష్టు వ్యాధి ఉన్న, శాపగ్రస్తమైన వ్యాధి ఉన్న యేసును గురించి కొన్ని మాటలు విన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే లెపర్సీ కాలనీలో ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇక మన బ్రతికి ఇంతేరా, నా భార్య నాకు దూరం అయిపోయింది, ఏమంటే నా భర్త నాకు దూరం అయిపోయాడు, నా పిల్లలు నాకు దూరం అయిపోయారు, ఇక ఈ బ్రతుకంతా ఈ వ్యాధితో శరీరం అంతా తినేసి కుళ్ళి కుళ్ళి చివరికి దిక్కులేని చావు, ఈ కాలనీలోని చావా అని బాధపడుతున్నప్పుడు ఎక్కడో సువార్త చెప్తుంటే ఆ లెపర్సీ కాలనీ వైపు ఒక బాకా పెట్టారండి. విన్నారు? అక్కడ యేసును నమ్ముకుంటే, యేసయ్య యొద్దకు వస్తే మీ రోగాలు కుదర్చబడతాయి, యేసయ్య దగ్గరకు వస్తే మీ స్థితిగతులు మార్చబడతాయి, మీ కన్నీళ్లు తొడవబడతాయి, మీరు ఆదరించబడతారు, మీరు ధైర్యపరచబడతారు. ఈ మాటలు విని వాళ్ళందరికీ ఆశ కలిగింది. ఏది ఏమైతే సరే ఒక్కసారి ఆయన కలుస్తాం పదండి అనుకున్నాను. నిజానికి అటువంటి వాళ్ళు ఊళ్ళోకి వస్తే చంపేస్తారు రాళ్లతో కొట్టి. వాళ్ళ ప్రాణాలకు తెగించి యేసయ్య ఎక్కడున్నాడో కనుక్కొని వచ్చి అడిగారండి. ఏంటయ్యా మీరందరూ ఎవరంటే ముసుగేసుకొని వచ్చారు. వాళ్ళ రూపాలు యేసు ప్రభువుకు చూపించారు. అయ్యా, మేము శాపగ్రస్తమైన కుష్టు వ్యాధితో బాధపడుతున్నాం, మా ఇంటికి దూరం అయిపోయాం ప్రభా, నా భార్య ఎంతో మంచిది, నా పిల్లలు మంచివాళ్ళు, ఈ వ్యాధి నన్ను నా ఇంటి నుంచి దూరపరిచేసినాయి, నీ గురించి విన్నాం, నీ వద్దకు వస్తే నీవు స్వస్థత పరుస్తావని వచ్చాం, దయచేసి కనికరించి మాకు సహాయం చేయన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, మీరు స్వస్థత పడాలంటే మీరు దేవుని మందిరానికి వెళ్ళండి, అక్కడ యాజకుడు ఉంటాడు, అతనికి మీ వ్యాధిని చూపించండి అన్నాడు. బాగా గమనించాలి, యేసు ప్రభు చెప్పిన మాట, యాజకునికి మీ వ్యాధిని కనపరచండి అంటే దాని అర్థం యాజకుడు ఎక్కడ ఉంటాడు చెప్పాలి. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలా, అక్కడ యాజకుడు ఉంటాడు, వానికి చూపించు నీ వ్యాధిని. ఎట్ట చూపిస్తాము? అసలు వాళ్ళు వచ్చింది ముసుగులు కప్పుకొని వచ్చారు,
ఇప్పుడు వ్యాధిని ఒకవేళ ఊర్లోకి రావడమే ప్రమాదం అంటే ఏకంగా దేవాలయానికి వెళ్ళమని చెప్తున్నాడు దేవుని మందిరానికి. దేవుని బిడ్డలారా, అది ఎట్టయిన ప్రమాదకరమైన పరిస్థితి అయినా వాటన్నిటిని ప్రక్కన పెట్టి 10 మంది యేసయ్య మాటను విన్నారండి. అలాగే పోతాం పదండి అనుకొని ఉంటారు, రే వ్యాధితో ఊర్లోకి వెళ్తేనే రాళ్ళు రువ్వుతారు, అటువంటి దేవుని మందిరాలకు వెళ్తే వాళ్ళని బ్రతకనిస్తారా? ఖచ్చితంగా చంపేస్తారు. ఈ బ్రతికేదానికన్నా వీళ్ళు అక్కడే చేస్తాం పదండి తెగించుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నెల్లూరులో ప్రారంభమయ్యారు. 4వ మైలుకి రావాలా అంతే. 3వ మైలు సెంటర్కి వచ్చే లోపల కూల్ డ్రింక్స్ తాగుతామని ఆగే లోపల వాళ్ళ శరీరం అంతా చూసుకున్నారు. బాగా అయిపోయింది. ఒకరికొకరు చూసుకున్నారే, ఏమైంది? బాగా అయిపోయింది. మనకు ఒక ప్రార్థన చేయలేదు, ఆయన కనీసం చేయి పెట్టలేదు, ఏం చేయలేదు. ఎలా బాగైంది? ఇది ఆలోచించుకుని 9 మంది సందిట్లో సడేమియా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వాళ్ళలో ఒక్కడు మాత్రం ఆలోచించాడు, నాకు ఎలా బాగైంది. ఒక ఆయింట్మెంట్ పోయలేదు, కనీసం ప్రార్థన చేసి నూనె పోయలేదు, ప్రార్థన చేసి నీళ్లు చల్లలేదు, చేయి ఉంచలేదు, ప్రార్థన చేయలేదు, ఏమి నాకు ఎలా స్వస్థత వచ్చింది? మీరు చెప్పండి, ఎలా వచ్చింది స్వస్థత? దానికి ముందు అది హల్లెలూయా యేసయ్య మాట వాళ్ళు విన్నారు. యేసు మాట విన్నారో దేవుని బిడ్డలారా, ఆ రోగము కుదర్చబడింది. అందుకే వాక్యం అంటది, ఆయన మాట వలన రోగులనెల్లను స్వస్థపరిచి దెయ్యములను వెళ్ళగొట్టింది. ఎక్కడుంది ఆ మాట? ఎప్పుడైనా చూసారా? చూస్తే కదా. ఈ మధ్యకాలంలో బైబిల్లో కదా, ఎక్కడైనా చూసారా? పత్రికలు చూడాలి. మన మీటింగ్స్ పెట్టినప్పుడు దానిపైన ఉంది కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత దృష్టి ఉంటే మేము ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం కదా. డేట్లు అన్నమాట పూర్తిగా చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట విన్నారు. బాగా వినండి, స్వస్థత పడ్డారు. ఆ ఒక్కడ ఆలోచన చేశాడు, దేని వలన స్వస్థత జరిగింది అంటే ఆయన మాట మనుషుని యొక్క మాట వంటిది కాదు. ఆయన మాటలో ఏముందంటే ప్రభావం ఉంది, ఆయన మాటలో మహిమ ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. కాబట్టి ఆయన మాట వలన నాకు స్వస్థత కలిగిందని ఆ ఒక్కడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. 9 మంది ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి వెళ్ళి యాజకునికి చూపించుకొని శుద్ధ చలాలు చల్లించుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ ఒక్కడు మాత్రము యేసయ్య ఎక్కడున్నాడో వెతికి ఆయన అల్లంత దూరంలో ఉండగానే చేతులెత్తి మరి ఆరాధించాడు. దేవుని బిడ్డలారా, స్తుతించాడు, ఘనపరిచాడు. అక్కడ రాయబడినటువంటి మాట, కొంచెం దూరంగా ఉండగానే బిగ్గరగా కేకలు వేసి యేసుక్రీస్తు ప్రభుని స్తుతించాడు, ఘనపరిచాడు. ఆయన పాదముల ఎదుట సాగిలపడి మ్రొక్కి ఆయనను మహిమపరిచాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే ఆ క్షణము యేసయ్యను సేవించాడు, యేసు ప్రభుని పూజించాడు, యేసు ప్రభుని ఘనపరిచాడు, యేసు ప్రభుని మహిమపరిచాడు, యేసు ప్రభుని కొనియాడాడు జనముల ఎదుట. ఎప్పుడు? అతనిలో ఉన్నటువంటి వ్యాధి నుంచి విడుదల పొందిన తర్వాత, కుష్టి వ్యాధి నుంచి ఎప్పుడైతే శుద్ధుడిగా మారాడో, శుద్ధపరచబడ్డాడో, దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి ప్రభుని సేవించాడు, ఆరాధించాడు. ఎందుకు ఇంత మేటర్ చెప్పానంటే, ఈ రాత్రి నువ్వు ప్రభుని సేవించాలంటే దేవుని బిడ్డ, నువ్వు ఊరకనే వచ్చి సేవించలేవు. కానీ ఈ రాత్రి ఆయన ఇక్కడ ప్రకటించబడుతున్న ఈ మాటలు నువ్వు అంగీకరించి విశ్వసిస్తే, ఈ మాట చొప్పున నువ్వు నడుచుకోగలిగితే, ఈ రాత్రి దేవుని బిడ్డ, నీలో ఉన్న ప్రతి పాపము నుంచి నువ్వు విడుదల పొందుతావు. అర్థమైందా? ఇర్మియా ప్రవక్త అన్నాడు, అసలైనటువంటి ఘోరమైన వ్యాధి ఏదంట? హృదయము మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడెవరు? అది ఏం వ్యాధి అంటే
పాపము హృదయములో చేరగా ఆ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ రాత్రి యేసయ్య మాటలు నీవు కానీ వినగలిగితే, అంగీకరిస్తే, విశ్వసిస్తే చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో ఉన్న పాపమనే వ్యాధి నుంచి యేసు రక్తము కడిగి నిన్ను శుద్ధినిగా మార్చేస్తుంది. ప్రతి పాపము నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి వ్యసనము నుంచి నిన్ను దేవుని బిడ్డ నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతావు. అప్పుడు ఆయన నామాన్ని ఉచ్చరించగలుగుతావు. అప్పుడు ఆయనను స్తుతించగలుగుతావు. అప్పుడు నీవు ఆయనను గణపరచగలుగుతావు. అప్పుడు ఆయనను సేవించగలుగుతావు. అర్థమైందా? ఇప్పుడు యేసయ్యను నువ్వు సేవించాలంటే మామూలుగా కాదు, అందరూ సేవించలేరు. ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన రక్తములో కడగబడి ప్రతి పాపము నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడి ఉంటారో వాళ్ళు మాత్రమే యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయనను సేవించగలుగుతారు. ఆయనను ఘనపరుస్తారు, ఆయనను మహిమపరుస్తారు. ఆయనను సేవిస్తే చాలు, రాత్రి నీ ఇంటి స్థితిగతులే మారిపోతాయి దేవుని బిడ్డ. హల్లెలూయా. మరి ఆయనను సేవించాలంటే నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదేదో మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్యను నువ్వు విశ్వసించి మాటలు అంగీకరించి ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే చాలు, ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన మాటను అంగీకరిస్తే చాలు. దేవుని బిడ్డ, నువ్వు ప్రతి పాపము నుంచి విడిపించబడి క్రీస్తు యేసు రక్తములో నీవు కడగబడి పరిశుద్ధపరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు ప్రభుని సేవించగలుగుతావు. దేవుని బిడ్డలారా, 1996వ సంవత్సరం వరకు కూడా నేను క్రైస్తవుడిని, పుట్టుకతో క్రైస్తవుడిని. కానీ ఏ రోజు యేసుక్రీస్తు ప్రభుని నేను సేవించలా. క్రైస్తవులం అంతే, క్రిస్మస్ పండుగ చేసుకునేవాళ్ళం అంతే, ఇంకేం లేదు. అక్కడ యథావిధిగా లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. 96వ సంవత్సరంలో దేవుని బిడ్డ ప్రభు నన్ను దర్శించిన రోజున, ఆ దినమున మనసారా యేసు ప్రభుని సేవించడానికి ఆయన మందిరానికి మొట్టమొదటిగా వెళ్ళాను. మనస్ఫూర్తిగా దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమతో, ఆసక్తితో దేవుని మందిరానికి వెళ్ళాను. అంతకుముందు వెళ్ళాల. ఆ రోజు ఎందుకు వెళ్ళాను? కారణం ఏంటి? దానికి ముందు ఒక 2 వారాల ముందు ప్రభు నన్ను దర్శించాడు. ప్రభు తన ప్రేమను కనపరిచాడు. 2 వారాల ముందు నేను మారు మనసు పొందాను. యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను. నా జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకున్నాను. దేవుని బిడ్డ, ఎప్పుడైతే నాలో ఆ మార్పు కలిగిందో, ఎప్పుడైతే నా పాపం నుంచి నేను విడిపించబడి యేసయ్య బిడ్డగా నేను ముద్రించబడ్డానో, ఆ దినము ప్రభువుని సేవించడానికి నేను మందిరానికి వెళ్ళాను. కానీ 1996వ సంవత్సరం వరకు నేను పోయిందే లేదు. ఈ రోజున నీవు హృదయపూర్వకంగా యేసు ప్రభుని సేవించాలంటే నువ్వు ఆయన మాట వింటే చాలు. ఆయన మాట నిన్ను నీ పాపం నుంచి విడిపించి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవుని బిడ్డ, అప్పుడు నీవు ఆయన ఎద్దుకు వచ్చి నీవు ఆయనను ఏం చేయగలుగుతావో, ఎలా సేవిస్తావో, కష్టంగా కాదు, బలవంతంగా కాదు, లాక్కొనొచ్చి కాదు, నీ మనస్సు కనిపిస్తుంది. దావీదుని ఎవరు పిలవలేదు. ఒక గుంపు వెళ్తున్నారు, కిటికీలో నుంచి చూసి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అయ్యా, మా దేవుడైన యెహోవాని సేవించడానికి మేము మందిరానికి వెళ్తున్నాం. ఆగండి, నేను కూడా వస్తాను. నేను కూడా సేవించాలి, నేను కూడా ఆరాధించాలి. ఎందుకని? దావీదు హిస్సోపుతో తన పాపములన్నీ కడగబడ్డాయి. హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా దావీదు దైవ సన్నిధిలో పరిశుద్ధపరచబడ్డాడు. కాబట్టి ఎవరు పిలవకుండానే యేసు ప్రభుని సేవించడానికి దేవుని మందిరానికి వెళ్తున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ,
నీవు కూడా యేసయ్య మాట విని ఆయన మాటకు లోబడితే, ఆయన అంగీకరిస్తే, ఆయన రక్తము నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధునిగా మారిస్తే చాలు. ఇంకెవరు పిలవబడలేదు. నీకై నువ్వు ఆయన సన్నిధికి వచ్చి, ఆయన మందిరానికి వచ్చి ఆయనను సేవించడం నువ్వు మొదలు పెడతావు. సేవించడం అంటే ఆయనను గణపరచడము, మహిమపరచడము, ప్రార్థించడము, ఇంకా చెప్పాలంటే కొనియాడడము, గణపరచడము, ఆయనను హెచ్చించడం, ఇవన్నీ కూడా ప్రభువుని సేవించేటువంటి అనుభవం. అయితే దేవుని బిడ్డలారా, ఆయనను సేవిస్తే నీ ఇంట ఎటువంటి కార్యాలు జరుగుతాయో ఈ రోజున కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి, నిర్గమకాండం దానికన్నా ముందు ఒక మాట చెప్తాను. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగల వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందో లేదో? ఇంకొకసారి చదువమ్మా. అక్కడ చూడండి, మేము సేవించుచున్న. ఎవరిని సేవిస్తున్నారు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, జీవము కలిగిన దేవాది దేవుడిని యేసు ప్రభుని వాళ్ళు సేవిస్తున్నారు. ఆయనను సేవించినందువల్ల వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చదువమ్మా. మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యను సేవిస్తే నీ ఇంట జరిగే మొట్టమొదటి కార్యం ఏంటి చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు సామాన్యులు కాదండి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏ విధంగా సేవిస్తున్నారంటే నామకార్థంగా కాదు, విశ్వాసముతో, నమ్మకముతో యేసు ప్రభుని సేవిస్తున్నారు. వాళ్ళని ఒకరోజు దేవుని బిడ్డలారా, వాళ్ళు ఉన్నటువంటి ఆ బబులోను పట్టణంలో రాజు ఆజ్ఞను అతిక్రమించారని, రాజు నిలవబెట్టిన ప్రతిమకు వీళ్ళు నమస్కరించలేదని వీళ్ళకు విధించిన శిక్ష ఏంటంటే పెద్ద అగ్నిగుండం 7 అధికము చేసి తీసుకువెళ్ళి దాంట్లో వేయడానికి రెడీగా పెట్టుకొని ఉన్నాను. మర్యాదగా చెప్తున్నాను, షడ్రకు, మెషకు, అబేద్నెగో నమస్కరించండి, పూజించండి, సాగిలపడండి, సేవించండి. అప్పుడు వాళ్ళు అంటారు, మేము ఆ పని చేయకపోతే అగ్నిగుండంలో పారవేస్తాను. అప్పుడు వాళ్ళు అంటారు, పిచ్చోడా, మేము నమ్ముకున్నటువంటి మా దేవుడు, మేము విశ్వసించిన మా ప్రభు అయిన యేసు క్రీస్తు, అర్థమైందా, మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని కానీ సేవిస్తే ఈ రోజున నీవు కూడా రక్షించబడతావు అగ్నిగుండము నుండి. ఎక్కడుందండి అగ్నిగుండము? రేపు చనిపోతే ఉంటుంది. ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు, స్వర్గం ఉంది, తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. ఒక వ్యక్తి చనిపోతే వాని ఆత్మ వెళ్తే స్వర్గానికి వెళ్ళాలా, లేదంటే నరకంలోనికి వెళ్ళాలా? ఒక వ్యక్తి ఆత్మ స్వర్గానికి వెళ్ళాలంటే పాపము నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడితేనే ఆ వ్యక్తి స్వర్గం అనగా పరలోకానికి వెళ్తాడు. పాపమునకు ప్రాయశ్చిత్తము లేకుండా, పాపము నుంచి విడుదల పొందకుండా చనిపోతే మాత్రము ఎక్కడికి వెళ్తాడంటే నరకాగ్నిలోనికి వెళ్తాడు. బైబిల్ చెప్తుంది, అగ్ని ఆరదు, ఒక క్షణము మనం అగ్ని మనం పట్టుకోలేము. అటువంటిది ఘోరమైనటువంటి దాంట్లో పడితే దేవుని బిడ్డలారా, యుగ యుగాలు యాతన పడుతూనే ఉండాలి, అల్లాడిపోతూనే ఉండాలి. ఇప్పుడేం తెలీదు, ఇప్పుడు హాయిగా తాగుతుంటారు. ఆ హాయిగా వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రవర్తించడం మనసు కోరుకున్నట్లుగా సంతోషంగా ఉల్లాసంగా బ్రతుకుతున్నారు.
వాటన్నిటికీ రేపు తీర్పు వచ్చినప్పుడు ఆరని అగ్నిగుండంలో పడతావు. మరి అగ్నిగుండం నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పాపమును బట్టి మనుషుడు అగ్నిగుండములోనికి వెళ్ళిపోతున్నాడు, నరకాగ్నిలోనికి. ఆ పాపము నుంచి మనుషుడు విడిపించబడితే ఎక్కడికి వెళ్తాడు? ఆ పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన మతాలను మార్చడానికి ఇంకోటి ఏదో వచ్చేయడానికి కాదు. ఆయన స్వరూప్యములో ఉన్న నిన్ను దేవుని బిడ్డ నీ పాపము నుంచి నిన్ను విడిపించి తన రక్తముతో నిన్ను కడిగి ఆ నిత్య నరకాగ్ని నుండి నిన్ను రక్షించి నిత్య జీవమైన పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. అందుకే దేవుని బిడ్డ ఈ రాత్రి అటువంటి ప్రభువుని నువ్వు కానీ సేవిస్తే, అటువంటి ప్రభువును నువ్వు గణపరిస్తే నీ ఇంట ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎటువంటి బలహీనతల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని బిడ్డ ఆయనను సేవించినట్లయితే ఆ బంధకాలు యేసు నామములో ఏమవుతాయంటే తెంచబడిపోతాయి. హల్లెలూయా. విడుదల కలుగుతుంది. సగము ఇంటి పరిస్థితులు తారుమారవుతున్నాయంటే ఆ ఇంట పాపము శాపము ఉంది. ఆ పాపము శాపముగా మారి ఆ శాపము ఇంట విలయతాండం చేస్తూ కుటుంబంలో ఉన్న ఇంట్లో ఉన్న వారందరికీ నెమ్మది లేకుండా చేస్తుంది. అదే పాపము తొలగించబడితే, అదే శాపం ఇంటి నుండి తొలగించబడి యేసు ప్రభు అనుగ్రహించి రక్షణగా నీ ఇంట్లోకి వచ్చిందంటే దేవుని బిడ్డ నీ ఇంటి స్థితిగతి మారిపోతుంది. ప్రతిరోజున ఏడ్పులతో, అరుపులతో, తగులతో, కొట్లాడుతో, భయంకరమైన దుర్భాషలతో ఉండే నీ ఇల్లు యేసయ్య అనుగ్రహించే రక్షణగానే వచ్చిందంటే నీ ఇంట ఏమైనా పడతాయో తెలుసా? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వినబడతాయట? రక్షణ నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు, రక్షణ నీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని బిడ్డ ఇంట ఉన్న శాపము, పాపము సమస్తము తొలగిపోయి రక్షణ ఏం చేస్తుందంటే నిన్ను ఆనందింపచేస్తుంది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా నువ్వు పొందిన రక్షణ ఏం చేస్తుందంటే హృదయంలో నెమ్మది కలుగు చేస్తుంది, హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తుంది. అందుకే రాత్రి యేసయ్యను కానీ నువ్వు సేవిస్తే మొట్టమొదటి నీకు నీ ఇంటికి ఏం వస్తుంది? రక్షణ వచ్చిందంటే ఆల్రెడీ నీకు ఇంకా నీ కుటుంబం తిరుగులేదు. పో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక విశ్వాసి, మన బ్రాంచ్ సంఘంలో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన మాట చెప్పింది. అన్న ఏంటమ్మానంటే, మనం మా ఇంటి ప్రక్కన వాళ్ళు వచ్చారన్న, మా వీధిలో మా ఇల్లు ఉంది, ఆ తర్వాత 3వ ఇంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు, ఏమ్మా ప్రతిరోజు మీ ఇంట పాటలు వినబడుతుంటాయి, ప్రతిరోజు సాయంకాలము ఉదయకాలం పాటలు వినబడుతుంటాయి, కంజర్లు వినబడుతుంటాయి. సహజంగా పాటలు ఎప్పుడు పాడతారంటే సంతోషంగా ఉన్నప్పుడే, అవునా కదమ్మా? ఎలా మొదటి వారంలో అందరూ ఎట్లా ఉంటాయి చెప్పండి? కొన్ని రాగాలు తీస్తుంటారు. ఎందుకని? జీతం వచ్చుంట్లా 5వ తేదీ దాకా ఎక్కడ అంట. ఎందుకని? సంతోషం. 6వ తేదీ వచ్చిందంటే ఇంకే పాటలే ఏం లేదు, ఇంకా అంత సైలెంట్ అనమాట. మీ ఇంట్లో ప్రతిరోజు పాటలు వినబడుతున్నాయి, కంచెర సౌండ్ వినబడుతుంది. మీకేం బాధలు ఉండవా? మీ ఇంట్లో ఏం కష్టాలు ఉండవా? మా ఇంట్లో చూడు, వారానికి ఒకసారి నేను మా ఆయన చక్కగా ముష్టి యుద్ధం చేసుకుంటా, నెలకు ఒకసారి నేను అలిగిలిపోతుంటా. మరి మీ ఇంట్లో ఏముండవు అసలు? ప్రతిరోజు ఏంటి కారణమో? అప్పుడు ఆమె చెప్పింది, మేము యేసు ప్రభుని నమ్ముకున్నామక్క, మా ఇంటికి ప్రభు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ, మా ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఉంటాయి, కానీ ఈ రక్షణ ఏం చేస్తుందంటే వాటన్నిటిని కమ్ముకొని మాకు ఆనందాన్ని ఇస్తాయన్న. అక్క, మనిషికి ఏం కావాలో బ్రతకడానికి? కడుపు నిండగా ఎంత తిండి, బిర్యానీ కాదు,
అంత సంతోషం ఉంటే చాలు. కడుపు పిగిలిపోయేటట్లుగా ఒక దమ్ బిర్యానీ, ఒక పాట్ బిర్యానీ తిన్నావు, మనసులో నెమ్మది లేకపోతే ఇంటి ఆడికెళ్ళి మొత్తం వామిటింగ్ చేసుకుంటాం. ఆ సమస్యలు తట్టుకొని గ్యాస్ ఫామ్ అయిపోయి ముక్కులో నుంచి నోట్లో నుంచి కక్కుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు. హల్లెలూయా. ఆమె అదే చెప్పిందట, మా ఇంట్లో కూడా ఉంటాయి కానీ మీరు అరుచుకొని మీరు బాధపడరే, మేము పొందిన రక్షణ మమ్మల్ని ఆనందపరుస్తుంది. అదేటమ్మా చెప్పు. మీకు చెప్పలేదు, నేను మీకు చెప్తున్నా. రక్షణ ఎట్లా ఆనందాన్ని ఇస్తుంది? ఒకవేళ కొంచెం సమస్య వచ్చింది అనుకో, రక్షణ వచ్చి నీతో మాట్లాడితే, ఏమ్మా ఈ సమస్యకి నువ్వు ఇంత బాధపడిపోతున్నావు, ఓర్చుకోలేవా? అదిగో అక్కడ ఏంది ఈ కాదు, సరైన అపార్ట్మెంట్లు కడుతున్నాడు ప్రభు పరలోకంలో, అది నీకు ఇవ్వబోతున్నాడమ్మా. అది ఈ కొంచెం అంటే దేవుని బిడ్డలారా, వాటిని బట్టి బాధపడే పరిస్థితి కాదు, కానీ ధైర్యాన్ని తెస్తుంది. రక్షణ ఏం చేస్తుంది అంటే స్థిరపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ రాత్రి కాలము దేవుని బిడ్డలారా, రక్షణ నీలో కానీ నిన్ను ఊరకనే ఉంచుది ఎక్కడైనా. నిజానికి నిన్న రాత్రి కనిపెట్టుకోవడం జరుగుతూ ఉంది. నేను స్తోత్రాలు చెప్తున్నాను మోకరించి. నా లైఫ్లో ఎప్పుడు రాలేదు. 2 కాళ్ళు భయంకరమైనటువంటి తిమ్మిర్లు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చాయి నాకు తెలియదు. నేను మోకాళ్ళు వేస్తాను, మామూలు అలవాటు లేకపోతే సరే, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తాను. విపరీతమైనటువంటి తిమ్మిర్లు, గుండు సూదులతో కూర్చున్నట్టు. నేను లేవలేకపోతున్నా, కదలేక, స్తోత్రాలు కళ్ళలో నీళ్లు గారిపోతూ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు ఏంటో ఇంత భయంకరమైన. ఒక 5 నిమిషాలు అల్లాడిపోయాను. మధ్యాహ్నము ఆరాధన అయిన తర్వాత మరలా కాళ్ళంతా అట్లాగనే. మన శరీరం ఏమంటుందంటే, ఎందుకు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. రెస్ట్ తీసుకునే వాళ్ళు వేరే వాళ్ళమ్మ, నాకు రెస్ట్ ఎక్కడ లేదు. ఎక్కడ రెస్ట్ మాకు ఎప్పుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రయాసాలన్నీ తొలగాలంటే ఈ బొందులో నుంచి ఏమవ్వాలి? ప్రాణం పోతే, విశ్వాసం కాదు బ్రదర్, అంతే. శ్వాస పోతే అప్పుడు నిత్య విశ్రాంతులు అంతవరకు ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నా, పెద్ద గొప్ప అని కాదు నేను చెప్పేది. రక్షణ అనేది కానీ నీలో కానీ ఉంటే నిన్ను ఉండనివ్వదు ఇంకంతే. ఒకవేళ ఇదే సమయంలో ఇంట్లో కానీ ఉంటే పకోడా చేస్తుంది పాపాన్ని, ఉప్పు ఎక్కువ వేసి ఉంటుంది. వారానికి ఒక్కసారి పకోడా చేయమంటే ఉప్పు ఎక్కువ వేస్తావా? గొడవలో, అరుపులో, ఇక్కడ ఒకరు చూసుకో. ఆయన హాయిగా చూడండి, మంచి వాతావరణం, మంచి గాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలము ఆయనను సేవిస్తే ఏం కలుగుతుంది నీకు? ఇంకొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 25 నుండి చదవండి. 25 నుంచి 30 వరకు చదువుకుంటూ వెళ్ళిపోండమ్మా. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన, చూడండి బాగా గమనించండి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. మీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, ప్రభుని సేవిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. 2, దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువును కానీ సేవిస్తే నీ ఆహారమును నీ పానమును దీవించబడుతుంది. హల్లెలూయా. కోటి విద్యలు దేని కొరకు చెప్పండి? ఎట్ట కనిపెట్టారు మన పెద్దవాళ్ళు. వాస్తవం దేవుని బిడ్డలారా, ఎన్ని విద్యలు ప్రదర్శించినా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమపడినా దేని కొరకంటే పొట్ట కూటి కొరకే. ఈ రోజున మనుష్యుడు అన్యాయమైన అక్రమమైన మార్గంలోనికి వెళ్ళిపోతున్నాడు. దొంగతనాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు. దేని కొరకనంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పొట్ట కూటి కొరకండి. నిజానికి దేవుని బిడ్డలారా, బాగా గమనించవలసిన విషయం ఏంటంటే,
కరువు ఏ ప్రాంతాల్లో ఉంటాయో ఆ ప్రాంతాల్లో అన్యాయము అక్రమము విస్తరించబడుతుంది. ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి ఒక అబ్బాయి. వాడు ఒక రోజు నాతో చెప్తాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాడు చెప్తాడు, ఒకరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమెరికాలో ఒక ప్రాంతం ఉందట. ఆ ప్రాంతంలో పరిస్థితులు ఏంటంటే, ఎవరైనా ఏటీఎంకి వెళ్ళి శాలరీ కానీ డ్రా చేసుకుని వస్తుంటే అమాంతంగా పైన పడి మర్యాదగా అడుగుతారంట. ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే నిలవన కొడతారు, లేదంటే చంపునన్న చంపేసి తీసుకెళ్ళిపోతారు. ఎందుకయ్యానంటే ఆ ప్రాంతంలో కరువు ఆకలి దెబ్బకి దేవుని బిడ్డలారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యాయానికి అక్రమాలకు పాల్పడిపోతున్నారు. అందుకే ఈ రాత్రి కాలము దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని కానీ నువ్వు కానీ సేవిస్తే నీ ఆహారము నీ పానం ఏమవుతుందట చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సారేపాత్ అనేటువంటి ఒక గ్రామములో ఒక విధవరాలు ఉంది దేవుని బిడ్డలారా. ఆమెకు ఒకే ఒక కుమారుడు. ఆ ప్రాంతం అంతా కరువుతో అల్లాడిపోతున్నారు. గొప్ప గొప్ప ధనవంతులకు ఆహారం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా కరువుతో అల్లాడిపోతున్నారు. డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, కానీ తినడానికి ఆహారం లేదు. అల్లాడిపోతున్నారు. మరి ఆ ప్రాంతంలో ఒక విధురాలు యెహోవాను నమ్ముకొని ఉంది. హల్లెలూయా. యెహోవా యందు విశ్వాసం ఉంచి ఆయనను సేవిస్తున్నటువంటి బిడ్డ ఆమె. దేవుని బిడ్డలారా, కరువు వచ్చేసింది. ఇంకా వాళ్ళ ఇంట ఉన్న పిండి అంతా అయిపోయింది. మొత్తం చేస్తే పట్టుమంటే ఒక మంచి ఒక చపాతీ, లేదంటే 2 చపాతీలు వస్తాయి, 2 రొట్టెలు వస్తాయి. వాటిని కాల్చడానికి ఆ పుల్లల కోసమని అలా బయటికి వెళ్ళింది. ప్రియులారా గమనించండి, జీవము కలిగిన దేవాది దేవుడు కరువు దినాలన్నిటిలో ఆమెను పోషించడానికి, ఆమె ఆహారమును ఆమె పానీయమును ప్రభు దీవించడానికి దైవజనుడైన ఏలియాను ఆమె దగ్గరకు పంపించాడు. ఆయన అంటున్నాడు, అమ్మ పొల్లలు ఏరుతున్నావంటే నువ్వేదో వంట చేసేటట్టుగా ఉంది. ఏం వంట చేస్తాం, పోయా, కరువు అయిపోయింది, అంత పిండి ఉంది, అంతే. ఒక రొట్టె వస్తుంది, నేను ఒక చిన్న ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తాను, మిగిలింది నా బిడ్డకి ఇస్తాను, వాడు తింటాడు, ఇక మాకు పిండి అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి మేము కూడా కరువుకి అల్లాడిపోతూ చావాల్సిన పరిస్థితి లేనయ్యా. అమ్మా, నా మాట వింటావా? నీ ఆహారము నీ పానము దీవించబడుతుంది. ఏంటి చెప్పండి అయ్యా? మొట్టమొదటిగా నువ్వు చేసిన రొట్టె నాకు తీసుకురా, నేను తింటాను. నువ్వు తినేస్తే మరి నా బిడ్డ విషయం ఏంటి? నా మాట పూర్తిగా విన్నమ్మా. నాకు తీసుకొచ్చి పెట్టావంటే నీ తొట్టిలో పిండి తరిగిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. నేను చెప్తున్నాను కదా, కరువు దినాలను తృప్తిగా తింటావు. ఎందుకు నాకు మాత్రమే ఎందుకు ఈ మాట చెప్తున్నావు? మిగిలిన వాళ్ళు ప్రభుని సేవించిన వాళ్ళు కాదు. ఈ సారేపాతు గ్రామంలో నువ్వు ప్రభుని అంగీకరించున్నావు, ప్రభుని సేవిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను పోషించడానికి, నిన్ను దీవించడానికి నన్ను పంపించాడు. నా మాట విను. సరే, దైవజనుడు కదా, వెళ్ళి అడగట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. ఆమె వెళ్ళింది, ఆ రొట్టెను ఆ పిండంతా తీసి రొట్టె చేసి ప్రార్థన చేసుకున్నది. ప్రభా, ఒక్క రొట్టె నేను తినాలనుకున్నాను, మరి నాకు పరీక్ష ఏంటో తెలియదు. దైవజనుడు అడిగాడు, తీసుకుని వెళ్ళి పెడుతున్నాను. పెట్టగానే ఇచ్చి ఇవ్వకముందే పెద్ద ఆయన ఏం చేశాడు, ఆ బొగ్గన ఈ బొగ్గన పెట్టుకుని చప్పరిచ్చి టప్పంట మింగేశాడు. ఎవరు? అమ్మా, ఇక వెళ్ళు, నీకు అంత మంచి జరుగుతుంది పో. పాపం ఆమె దైవజనుడి మాట విని ఆతృతగా ఇంటికి పరిగెత్తుకొచ్చింది. ఇంట్లో తొట్టి మీద ఉన్న మూత తీగానే
గాలికి ఎగిరిపోతుంది. ఎట్లా ఉంది పిండి? తొట్టి నిండుగా ఉంది. బుడ్డి చూసింది. బుడ్డి అంటే మన భాషలో చెప్పండి 20 లీటర్ల నూనె క్యాన్ అది. దాన్ని చూస్తే నిండుగా నూనె. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిగెత్తుకొని అయ్యా నువ్వు చెప్పినట్లు అవునమ్మా, నీ ఆహారమును నీ పానీయమును దేవుడు ఎందుకంటే నువ్వు ఆయనను సేవిస్తున్నావమ్మా. ఎంత గొప్ప దేవుడో తెలుసు చూడండి. ఒక విధవరాలను పోషించడానికి రోషము కలిగినటువంటి ప్రవక్త అయిన ఏలియాను తీసుకుని వచ్చి ఆమె దగ్గరకు పంపించాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. ఇశ్రాయేలీయులు ఆకలి అన్నప్పుడు వాళ్ళకి ఏం పంపించాడో? రొట్టెలు పంపలేదు, ముందు ఏం పంపించాడు? దేవదూతలు తిని మన్నాను కురిపించాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నీ ఇంట ఉన్న కరువు తీరిపోతుంది. యేసు ప్రభుని అంగీకరించి ఆయనను సేవిస్తే నీవు నీ కుటుంబము చక్కగా వండుకొని తినగలుగుతారు. పస్తు అనేటువంటి మాట నీ ఇంట వినబడదు. ఎందుకంటే ఆయనను సేవిస్తే నీ ఆహారము నీ పానీయమును ఆయన ఏం చేస్తాడంటే, కొంతమంది దాచిపెట్టుకుంటారు. ఎవరు? ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళాను నేను, మా చంద్ర పాస్టర్. 3 ఉన్నాయి. ఏందయ్యా? రసన కాదు, ఏమంటారు దాన్ని? ఏందమ్మాయి? గ్లూకోన్ డి. 3 ఉన్నాయి. అవునా, మేము ఏమన్నా తాకపోతే మా లాంటి పిలుస్తుంది, మేము తాగమా? రాబోలే మనసు ఎత్తుకుని వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లా ఇస్తుంటే కదా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తుంటాడు చెప్పాలా? మేము తినకపోయిన బూజు పట్టేట్టే అయిపోవాలి కొంతమంది, అంతే. అలా ఉండకూడదు దేవుని బిడ్డలు. ఆమె ఏం చేసిందంటే దీవించబడడానికి ఒక్క రొట్టె ఇచ్చిందమ్మా ఆయనకి. ఒక్క రొట్టె, అంత పిండి. ప్రభు ఏం చేశాడు? ఎంత పిండి ఇచ్చి కరువు దినములో తీరేంత వరకు నిజంగా గొప్పగా దేవుడు పోషించాడు. ఒక 8 సంవత్సరాల ముందు యెరూషలేముకి వెళ్ళాలని నేను వెళ్ళి అక్కడ ఈజిప్ట్లో ఇరుక్కుపోయాను. 10 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. విషయం ఏంటంటే అక్కడ భోజనాలు పెడతారు. 200 ఐటమ్స్ తయారు చేస్తారు. 1 కాదు 2 కాదు. ఇక్కడ నుంచి అంత దూరం ఉంటుంది, కానీ ఒక్కటి కూడా మనం తినలేము. మనం తినడానికి ఏది కూడా ఉపయోగం ఉండదు. కనీసం అన్నం కూడా ఎట్లా వండుతారంటే ఆలివ్ నూనె వేసి వండుతారు. ఆ 10 రోజులు మేము ఎలా నేనైతే ఎలా తిన్నానంటే, మామూలు బియ్యం కడుగుతారు కదా, నీళ్లు పోసి 4-5 సార్లు కడగతారు. అట్లా అన్నంలో నీళ్లు పోసి అట్లా ఇట్లా నూనె అంతా ఉంచేయడానికి. ఫస్ట్ రోజు అయితే అల్లాడిపోయారు. నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం. నంచు ఏమి లేదు అక్కడ. ప్రభా ఏంటి ఇట్లా ఎన్ని రోజులు ఇది మనం తీసుకునేదే కొంచెం, మళ్ళీ ఇదిగో ఇక్కడ ఏంటి అనుకున్నాను, అంతే. 2వ రోజు దేవునికి మహిమ కలుగును గాక. ఆ 10 రోజులు దేవుడు పోషించాడు. ఎలాగా? నాకేదో చికెన్ మటన్ పెట్టి నేను తినను కాబట్టి నేను నీళ్లు పోసుకునే అన్నంలో నంచుకునేదానికి ఒక సహోదరుడు ఒక పూట గోంగూర పచ్చడి పెట్టాను, ఒక పూట నిమ్మకాయ ఊరగాయ ఇచ్చేవాడు, ఒక పూట మామిడికాయ ఊరగాయ. ఇట్లా 3 పూట్ల 10 రోజులు హాయిగా ఆ నీళ్లు పోసుకున్న అన్నాన్నే తిన్నాను. అంటే నిజానికి అది అక్కడ ఎన్ని ఎవరు తినలేరు దేవుని బిడ్డలారా. అంత బీభత్సంగా ఉంటుంది అక్కడ భోజనాలు. అంటే ఆ పరిస్థితుల్లో కూడా జీవము కలిగిన దేవుడు నన్ను పోషించాడు. ఎందుకో తెలుసా? అక్కడ 1 లీటర్ నీళ్ళు 142 రూపాయలు 1 లీటర్ నీళ్ళు. మనం ఇక్కడ ఎంత కొంటాము? 20 రూపాయలు. అక్కడ 142 రూపాయలు అది ఉంటుంది అంత టిన్లో. మీకు తెలుసు అదంటే మీకు అర్థం చేసుకుని మైక్లో చెప్పలేను. అది వచ్చి 12 రూపాయలే. అందుకని పురుషులు స్త్రీలు అందరూ అవి తాగేస్తుంటారు. నేను నీళ్ళకి 13,000 రూపాయలు ఖర్చు పెట్టాను. మీరు నమ్ముతారో నమ్మరు? ఎంత? మాతో వచ్చినటువంటి వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చుకున్న డబ్బులు అక్కడ వాళ్ళు మోసం చేసి తీసేసుకున్నారు. నా దగ్గర మాత్రమే డాలర్స్ మార్చుకుని వెళ్ళున్నాను. అవి మాత్రం మన లెక్కలో చూస్తే 13,000 రూపాయలు నీళ్ళకి ఖర్చు పెట్టాను. అందుకుగా దేవుడు ఏం చేశాడు? నన్ను 10 రోజులు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం కలుగును. ఏంటి పోనా పచ్చళ్ళు ఏంది పెద్దగా, అది లేక అల్లాడిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనను సేవిస్తే దేవుని బిడ్డ నీ ఇంట కాదు, నువ్వెక్కడున్నా సరే కాకులు దేరా ఏలియాకు రొట్టెను పంపించినట్లుగా నీకు కావలసిన పోషణ ఆహారం సమస్తాన్ని ఆయన ఇస్తాడు ఆయనను సేవించినప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూడండి, ఆయనను సేవిస్తే చదవమ్మా అదే మాట. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. హల్లెలూయా. ఒకటి, ఆయనను సేవిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రెండు, ఆయనను సేవిస్తే నీ ఇంట ఉన్న కరువు తొలగిపోయి సమృద్ధితో నువ్వు పోషించబడతావు. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఆయనను కానీ సేవిస్తే నీ మధ్యలో ఉన్న రోగమును ఆయన ఏం చేస్తాడంటే కుదురుస్తాడు, తొలగించేస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఈ రాత్రి కాలము నువ్వు ప్రభుని సేవించాలి. ఈ రోజున దీర్ఘకాలపు వ్యాధుల చేత సతమతమైపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. శరీరంలో ఆరోగ్యం లేకపోతే దేవుని బిడ్డలారా ఆ మనసుకు కూడా నెమ్మది ఉండదు. శరీరంలో ఆరోగ్యం లేకపోతే ప్రశాంతత ఉండదు. ఎవరితో కూడా మనం మంచిగా మాట్లాడలేరు. రోగికి చాలా ఆవేశం. ఒకరోజు కనుప ఆ కొండపాలెంలో మాకు తెలిసిన పెద్ద అతను తబలిస్ట్, పెద్ద ఆయన జీటీ పాల్ గారని, ఆయనకున్నట్లుగా ఉండి ఆ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి చాలా మంచి వ్యక్తి చనిపోయారు. ఇప్పుడు చాలా మంచిగా ఉండేవాడు. ఆయన పరిస్థితి అది అన్నప్పుడు ఆయన పరామర్శించడానికి నేను నాతో పాటు ఆ గోడబాబన్న, ప్రసాద్ అన్న, మేము ముగ్గురం వెళ్ళాం ఆయన పలకరించడానికి. పాపం పడుకున్నాడు. ఆయన చూడగా నాకు బాధ కలిగింది. ఏంటబ్బా ఇట్లా ఉన్నాడన్న. వెళ్ళాను, నన్ను చూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాను. అటు చీపుంటే కంటి నీళ్ళు తుడిచి ఏం కాదు, ఇప్పుడు ఎలా ఉంది అన్నాను. అంతే. ఏంది ఇప్పుడు మీకు ఎలా ఉంది అన్న. అప్పుడు దాకా కన్నీళ్ళు కార్చినవాడు ఉప్పు నిప్పు మీద ఉప్పేస్తట చెట్టు ఎట్లా ఉండేదేందా మీకు కనబడడం లేదంటాయా. నేనేం అడిగాను, నేను తరుస్తున్నాడు అన్న. ఎంతమందికి చెప్పాలి నేను అంటే దానికి ముందు ఎంతమంది వచ్చారో పాపం నిజం అంటే ఓపిక నశించిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే వ్యాధితో ఉంటే మాత్రము చెప్పాలి. అప్పుడే అందరూ వచ్చి శోధిస్తుంటారు. అవి తిను, ఇవి తాగు, ఇవి చేయి, నా వల్ల కాదు, విసుగు పుట్టిపోతాడు. ఆయన చాలా చిరాకు పడిపోయాడు. ఎంతమందికి చెప్పాలయ్యా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రోగం అనేది మానసికంగానే కాదు, ఇతరులతో కూడా దేవుని బిడ్డలారా మంచిగా ఉండనివ్వదు. ఆరోగ్యంగా ఉంటే చాలు, అన్ని పరిస్థితులన్నిటినీ చాలా సామరస్యంగా వెళ్ళిపోతుంది. అయితే ఈ రోజున ప్రభువును నువ్వు కానీ సేవిస్తే నీ మధ్యలో నుండి, నీ శరీరంలో నుంచి, నీ ఇంటి నుండి రోగాన్ని తొలగించి నీకు నీ ఇంటికి ఏం కలుగు చేస్తాడంటే సంపూర్ణమైన స్వస్థత కలుగు చేస్తాడు. నీ వ్యాధి నుంచి విడిపిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆయన అన్నాడు, ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏది నీకు రానివ్వను, ఒకవేళ వచ్చిందంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున నీవు ఆయనను కానీ సేవించినట్లయితే నీ శరీరంలో ఉన్న ప్రతి రోగమును దేవుడు ఏం చేస్తాడంటే కుదర్చగలుగుతాడు, నిన్ను బాగు చేయగలుగుతాడు. వ్యాధి వలన కలిగిన బాధ, దుఃఖము వాటన్నిటినీ తొలగించేస్తాడు. ఇందాక వాడు దేవా చెప్పాడు, వాళ్ళ అక్క కుమారుడికి యాక్సిడెంట్ వెనకాల విరిగిపోతే ఆపరేషన్ చేసి సిమ్స్లో తీసుకొచ్చాడు. డాక్టర్ గారు అన్నారట 6 నెలలు పడుతుంది వాడు లేచి నిలవబడి నడవడానికని. అద్భుతం ఏంటంటే లేచి మొన్న నడిచాడట. వాడు 2 అడుగులు వేయగలిగాడు. అంటే డాక్టర్లకి అంతు చిక్కనటువంటి రీతిలో పరమ వైద్యుడని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలుగుతాడు. ఆయన వాక్యం అంటున్న ఆయన పొందిన గాయాలలో నీకు స్వస్థత ఉందట. యేసయ్య ఫోటో చాలామంది చూస్తుంటారు. ఎందుకు ఆయన శరీరం అంతా గాయాలమయమైపోయినాయో తెలుసా? దేవుని బిడ్డలారా, నీ శరీరంలో ఉన్న రోగాన్ని తొలగించడానికి, నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే తన శరీరంలో గాయాలు పొందాడు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనను సేవిస్తే నీ రోగమును ఆయన ఏం చేస్తాడంటే కుదురుస్తాడు. ఒకసారి యేసు ప్రభు ఒక గ్రామంలోకి వెళ్తున్నారు. ఆ గ్రామంలో నుంచి ఎదురుగా ఒక గుంపు వస్తున్నారు, ఒక చిన్న సమూహం. ఏంటి ఆ సమూహం అంటే, ఒక యవ్వన బిడ్డ వ్యాధితో, క్యాన్సర్ జబ్బుతో చనిపోయాడు. ఆ బాధకి ఆ తల్లి ఏడుస్తూ వస్తుంది. యేసు ప్రభు వాళ్ళని చూశాడు. దేవుని బిడ్డలారా, ఆ విధవరాలు, ఆ తల్లి గుండె బ్రద్దలు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు. వెళ్ళి ఆ పాడెను ముట్టి ఆ చనిపోయిన వ్యక్తిని యేసు ప్రభు ఆశ్చర్యకరంగా బ్రతికించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పిలవలేదండి, కానీ ఆయనకి ఆయన ఎప్పుడు వచ్చాడు? కన్నీళ్లు విడిచాడు ఆ స్త్రీ. ఈ రోజున నీ రోగాన్ని బట్టి నువ్వు ఎవరెవరి దగ్గర, డాక్టర్ల దగ్గరకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి కన్నీళ్లు విడిచిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజున లోకరక్షకుడైన యేసు ప్రభుని సేవించి ఆయన సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విడిస్తే ఖచ్చితంగా నీ రోగము నుంచి నిన్నేం చేస్తాడంటే ఆయన సంపూర్ణంగా నిన్ను స్వస్థపరుస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆయనను సేవిస్తే చాలు. ఆమేన్. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి తర్వాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలండి. హల్లెలూయా. నాలుగవదిగా ఆయన కానీ సేవిస్తే, అన్ని కలిపి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆయనను కానీ సేవిస్తే గొడ్డుది అంటూ ఏది కూడా ఉండదు. అంటే ఇంకోసారి చదవండి ఆ మాట, ఒకసారి చదవండి. నీ కడుపు దిగుబడిందినియు గొడ్డుదియు అంటే అర్థం ఏంటది? గొడ్డుది అంటే గొడ్రాలు అంటారు మామూలుగా మన భాషలో. పిల్లల సంతానం లేనటువంటి వాళ్ళు, అంటే దేవుని బిడ్డలారు ఫలింపు లేని వాళ్ళు, ఫలింపు లేనటువంటి జీవితాలు. ఒక స్త్రీ జీవితం ఎప్పుడు సార్థకం అవుతుందంటే, వివాహమైన తర్వాత ఎప్పుడైతే ఆమె గర్భము ధరించి ఒక బిడ్డకు జననాన్ని ఇస్తాదో అప్పుడు స్త్రీ యొక్క జీవితం సార్థకమైనట్లు, అప్పుడు ఆమె జీవితం ఫలించినట్లు, ఆమె జీవితానికి ఒక అర్థం ఉన్నట్లు. అది లేకపోతే మాత్రం దేవుని బిడ్డలారా ఎంత ఉన్నా సరే కొదువు ఉంటుంది. పాత నిబంధనలో హన్నమ్మ సంగతి తెలుసు. కావలసినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ఏం లేదు, ఫలింపు లేదు. ఆమె జీవితం మోడుబారిపోయింది. చిగురు లేదు, ఫలింపు లేదు, అభివృద్ధి లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువుని సేవిస్తే ఈ రాత్రి నువ్వు ఫలిస్తావు. మోడుబారిపోయిన పరిస్థితి ఉండదు. గొడ్డుతనం అనేది నీ జీవితంలో ఉండదు. ఆర్థికమైన పరిస్థితుల్లో ఉండదు, ఆత్మీయ పరిస్థితుల్లో ఉండదు, కుటుంబ పరంగా ఉండదు. ఏ విషయంలో ఫలింపు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి దాంట్లో నువ్వేమవుతావు అంటే, దేవుని బిడ్డ, ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు ఫలిస్తావో? ఆయనను సేవించినప్పుడు ఆర్థికంగా నువ్వు ఫలిస్తావు. ఆయనను సేవించినప్పుడు దేవుని బిడ్డ ఆరోగ్యపరంగా ఫలిస్తావు, ఆధ్యాత్మికంగా ఫలిస్తావు, కుటుంబ పరంగా ఫలిస్తావు. పిల్లలు చదువుకునే చదువుల విషయంలో ఫలిస్తారు, చేస్తున్న చేతి పనులు ఉద్యోగాల విషయాల్లో ఫలిస్తారు. జీవనోపాధి ఈ రాత్రి నీకు ఏమై ఉన్నదో వాటన్నిటి విషయంలో కూడా నిశ్చయముగా నువ్వు ఫలిస్తావు. గొడ్డుతనం అనేది నీ జీవితంలో, నీ ఇంటిలో ఎక్కడ కనబడదు. ప్రతి విషయంలో ప్రభువులో అంటగట్టబడి ఫలించి అభివృద్ధి పొందినటువంటి ఉన్నతమైన స్థాయికి వస్తావు ఈ రాత్రి యేసు ప్రభుని నువ్వు సేవిస్తే. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మందసం వచ్చింది. పెద్ద ఊరేగింపుతో తీసుకొచ్చారు దావీదు అంతఃపురంలో పెట్టడానికి. గడప దగ్గరికి వచ్చే లోపల దావీదు స్టాప్ అన్నాడు.
వద్దు నా ఇంటికి. ఏ మందసమయ్యా, కొన్ని గడియల ముందు నాట్యం చేశాను. మందసం మాత్రం నా ఇంటికి వద్దు. ఎందుకని? మందసాన్ని పట్టుకున్నందువల్ల ఒక యవనుడు అక్కడికక్కడ ఏమైపోయాడు, గుండెపోటుతో చనిపోయాడు. ఎందుకంటే దానిని కేవలం యాజకులు మాత్రమే పట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు. ఆ అబ్బాయి పట్టుకున్నాడంటే అతను పాపం ముందు బలహీనతతో చనిపోయాడు. అటువంటి మందసాన్ని నా ఇంటికి కానీ తీసుకెళ్తే నా భార్యకు మారు మనసు లేదు. ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తుంటారు. నా పిల్లలు అంటారా, ఇంకా మా మాటే వినరు. అటువంటి తీసుకెళ్తే వాళ్ళు తాకితే చనిపోతారు. కాబట్టి నాకు వద్దునే వద్దన్నాను. ఇప్పుడు ఎక్కడ పెట్టాలా మందస్సము? నడి రోడ్లో ఉంది. ఒక అన్యుడు వచ్చి, అయ్యా మందస్సు మీద నాకు ఇస్తే నేను పూజ చేసుకుంటానయ్యా, నేను సేవించుకుంటాను. 7 భక్తుడు పరిగెత్తుకు వచ్చాడు. పంపించాను, తిక్క కుదరత పంపించాను. తీసుకెళ్ళి ఆ ఒబేదేదేమి ఇంట పెట్టుకుని ఏం చేశాడో, మందస్సు మా ఇంట్లో ఉంది అనుకోవాలి. రోజు దాని చుట్టూ తిరిగితే ఏం చేస్తున్నాడు, స్తుతి చెప్తున్నాడు, స్తోత్రం చెప్తున్నాడు, పాట పాడుతున్నాడు, యెహోవా యెహోవా అంటున్నాడు, ఏదో చెప్తున్నాడు. మొత్తానికి అదేం చేస్తున్నాడు, సేవిస్తా దాని చుట్టూ తిరుగుతున్నాడు. 3 నెలలు అంతే. హల్లెలూయా. ఆ ప్రాంతంలో గొప్ప కుబేరుడు అయిపోయాడు. ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయాడు. ఆ వార్త ఎక్కడికి వచ్చింది? దావీదు దగ్గరకు. ఏంట్రా అంత అభివృద్ధి ఎలా కలిగింది? అయ్యా, అతడు మందసాన్ని తన ఇంట పెట్టుకొని దాన్ని సేవించాడయ్యా, ఆరాధించాడయ్యా, ఘనపరిచాడయ్యా. ప్రతిరోజు ఎన్ని రోజులు? 3 నెలలు. అందుకే దేవాది దేవుడు అతన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచేశాడయ్యా. ఇంకా ఒక క్షణం ఉంచుబాకని పట్టుకొచ్చేసాడు. ఎందుకంటే దావీదు కన్నా ఎక్కడ గొప్పవాడైపోతాడేమోనని. చూడండి, దేవుణ్ణి సేవిస్తే ఎటువంటి అభివృద్ధి ఎవరు అడ్డుకోలేరు. నీ ఎదుగుదలను, నీ ఫలింపును, నీ అభివృద్ధిని ఇంకెవరు కూడా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా సరే దేవుని బిడ్డ ఖచ్చితంగా నీ ఎదుగుదలను ఎవరు కూడా అడ్డుకోలేరు. ఒబేదేదేమో ఆశీర్వదించబడిపోయాడు, అభివృద్ధి చెందాడు, ఆస్తి పెరిగింది, అంతస్తు పెరిగిందో, 4 దిశలో విస్తరించబడిపోయాడు. కారణము అతడు, ఇక్కడ ఏం ఆడుతున్నావు పిల్లలతో? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఆయనను కానీ సేవించినట్లయితే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఈ రాత్రి ఎక్కడ ఆగిపోయి ఉన్నావో, ఆధ్యాత్మికంగా ఫలింపు లేకుండా మూడు బారిపోయినావా? ఎంత కష్టపడుతున్నా ఆర్థికంగా ఒక్క మెట్టు ఎక్కలేకపోతున్నావా? కుటుంబ పరంగా పిల్లల చదువుల విషయంలో కానీ, నీ జీవనోపాధి విషయంలో ఎక్కడెక్కడ ఆగిపోయినావో, ఈ రాత్రి యేసయ్యను కానీ సేవించావంటే అడ్డులు ఆటంకాలు తొలగించి దేవుని బిడ్డ నువ్వు చూస్తుండగానే ఎంత అభివృద్ధికి వస్తావంటే, ఎంత ఉన్నతమైన స్థాయికి వస్తావంటే, నిజముగా జీవము కలిగినటువంటి దేవాది దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంతగా అభివృద్ధి పరుస్తాడు. ఇంకా ఎవరు నీ ఎదుట నిలవలేరు, భయపడిపోతారట. నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తాడు. ఎప్పుడు ఇవన్నీ జరిగేది? ఆయనను సేవించినప్పుడు. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలము నువ్వు ప్రభుని సేవించాలి. నీవు నీ ఇంటి వారు ప్రభుని సేవించాలి. ఆయనని సేవిస్తే నీ ఇంటి స్థితిగతులన్నిటినీ మార్చేస్తాడు. అర్థమైందా? ఆయనని సేవిస్తే ఏం కలుగుతుంది? 1, రక్షణ కలుగుతుంది. 2, నీ ఆహారము నీ పానము దీవించబడుతుంది. 3, చెప్పాలి గట్టిగా, అది స్వస్థత కలుగుతుంది. 4, ఫలించి అభివృద్ధి పొందుతాం. నీ ఇంటిలో ఈ 4 కార్యాలు జరుగుతాయి. నీ ఇంటి స్థితిగతే మారిపోతుంది. ఈ 4 కార్యాలు జరగాలంటే ఈ రాత్రి యేసయ్యను నువ్వేం చేయాలంటే సేవించాలి, ఆయనను గనుపరచాలి, మహిమపరచాలి, ఆయనను ఆరాధించాలి. చాలు. నీ ఇంటి స్థితిని మార్చి 4 కార్యాలతో నీ ఇంటిని నింపి గొప్ప ఆనందంతో ఆయన
నింపుతాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.